సినీ, రాజకీయ తదితర రంగాలలో ఉన్నవారు వాటిని పూర్తిగా వదిలేసినా మళ్ళీ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో వాటి గురించే మాట్లాడుతుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తులలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఒకరు. శాసనసభ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గ్రహస్థితి ఏమీ బాగోలేదని, ఆయన ఎన్నికలలో ఓడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పారు. జగన్ జాతకం చాలా అద్భుతంగా ఉందని, ఆయనకు రాజయోగం ఉంది కనుక మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పారు. కానీ అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలు రావడంతో తప్పుగా అంచనా వేసి మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణలు కోరారు. ఇకపై ఎన్నడూ రాజకీయ జాతకాలు చెప్పనని, ముఖ్యంగా ఎవరికి వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించే విషయాలు మాట్లాడనని వేణుస్వామి చెప్పారు. అంతటితో ఆయన అధ్యాయం ముగిసిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ ముందే చెప్పుకున్నట్లు ఆయన మళ్ళీ మీడియా ముందుకొచ్చి నిన్ననే వివాహ నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాలల జాతకాలను విశ్లేషించి వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరని తేల్చి చెప్పేశారు. కెరీర్ పరంగా సమంత జాతకం 100% బాగుందని, కానీ శోభిత జాతకం 20% మాత్రమే బాగుందని వేణుస్వామి చెప్పారు. నాగ చైతన్య, సమంతల జాతకాల ప్రకారం వారికి తాను 50 మార్కులు వేశానని, కానీ నాగ చైతన్య, శోభిత ధూళిపాల జాతకాల ప్రకారం వారికి 10 మార్కులు మాత్రమే వేస్తానని వేణుస్వామి చెప్పారు. తాను 50 మార్కులు వేసిన నాగ చైతన్య, సమంతలే కాపురం చేయలేక విడిపోయినప్పుడు 10 మార్కులు మాత్రమే పొందిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎక్కువ కాలం కలిసి ఉండలేరని వేణుస్వామి చెప్పారు. మరో స్త్రీ మూలంగా వీరు విడిపోయే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పదలుచుకున్నవి చెప్పేసి అలా జరగకూడదని, తన జాతకం తప్పవ్వాలని కోరుకుంటున్నానని ముందు జాగ్రత్తగా ముక్తాయించారు. చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి లేదా నాగ చైతన్య మరొకరు ఆయన వద్దకు వెళ్ళి మా జాతకాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పమని అడిగితే చెప్పినా తప్పులేదు. కానీ ఎవ్వరూ అడగకుండానే ఆయన ఉచితంగా పెద్దలందరి జాతకాలు చెబుతుంటారు. తన జోస్యం ఫలించినా ఫలించకపోయినా ప్రముఖుల గురించి మాట్లాడుతుంటే బాగా పాపులర్ అవుతాననే విషయం వేణుస్వామి బాగానే గ్రహించినట్లున్నారు. బహుశా అందుకే ప్రముఖులను టార్గెట్ చేసుకొని జాతకాలు చెప్తుంటారు. కానీ ఇదే కారణంగా ఏదో రోజు ఆయన జాతకమే వికటించే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిదేమో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.